నగరానికి చిన్న దూరంలో ఒక చిన్న ఊరిలో ఇల్లు ఉండేది. గ్రామంలోని ప్రజలు ఆ ఇల్లు దగ్గరికి కూడా రాకూడదని అంటారు. అది దెయ్యాల ఇల్లు అని ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తారు. అయితే ఒకరోజు ఆ ఊరిలో కొత్త కుటుంబం చేరింది. రమేష్, అతని భార్య సుందరి మరియు వారి చిన్న కుమారుడు అర్జున్. పట్టణం నుండి తక్కువ ధరలో ఇల్లు తీసుకోవడానికి రమేష్ ఇక్కడికి వచ్చాడు. ఇల్లుకు చేరిన రోజు రమేష్ మొదట ఆ ఇల్లు కొంచెం నెమ్మదిగా చూస్తూ, పాతదిగాని నిదానంగా సంరక్షిస్తే బాగుంటుంది అని సుందరిగా చెప్పాడు. కాని రాత్రి మొదలైన వెంటనే అర్జున్ విశ్రాంతి కూలిపోతూ, అమ్మా, నన్ను ఎవరో చూస్తున్నాడు అని ఏడుస్తూ రూం నుండి బయటకు వచ్చాడు. సుందరి మొదట చిన్న బూతు భయం అనుకుంటూ అర్జున్ను నాన్నకిచ్చి రూంకి తీసుకెళ్ళింది. కాని ఆ రాత్రి మళ్లీ విన్న రూం నుండి వాస్తవం మ్రోగిపోయే శబ్దాలు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గోడల్లోని శబ్దాలు, నలుపు గడ్డల్లోని కళ్ళు ఒక్కొక్కటి స్పష్టంగా కనిపించాయి. రమేష్ ఆ మాటలు వినగానే అతను చిన్న దీపాన్ని తీసుకుని ప్రతి గదిలో చూశాడు. కాని ఏదీ కనిపించలేదు. అవును, ఇది సరైన కల కాదు అని అనుకున్నాడు. రాత్రి పొద్దున్నప్పటికీ ఆ ఇంట్లో ఏదో శక్తి మెల్లగా కదిలేలా, ఏకాంతంగా హరిస్తూ వారి నిద్రను దోచుతోంది. రాత్రి గాలి మరింత చల్లగా మారింది. రమేష్, సుందరి, అర్జున్ కూతురు కొంచెం భయంతో కప్పుల కిందే కూర్చున్నారు. అర్జున్ మళ్లీ ఫోన్లో చిన్న దీపం వెలిగించి తన గదిలో ఏదో చూపిస్తోంది అని చిన్న కంపనతో చెప్పాడు. రమేష్ ముందుగా అర్జున్ గదికి వెళ్లాడు. కాని ఆగడమే, గదిలో ఏదీ కనిపించలేదు. కేవలం గోడలపై మసకబారిన వృక్షాల చిత్రాలు, మెల్లగా కదిలే సాయంత్రపు నీరుల ఆవిరి మాత్రమే. ఒక పెద్ద సెలవు శబ్దం విన్నట్లయింది. రమేష్ ఆ శబ్దం వెనుకకు వెళ్లి చూశాడు. చిన్న హాల్లో ఏదో ఆకుపచ్చ కాంతి వర్ణం కదులుతూ గోడల మీద నుండి మధ్యలోకి వస్తోంది. రమేష్ అడ్డంగా నిలబడాడు. ఇది మనం కలలోనూ చూడలేని దెయ్యం. సుందరి గట్టిగా అరుపులు వేసింది. రమేష్, నన్ను వదిలిపెట్టు. అది వస్తోంది. ఆ క్షణంలో అర్జున్ తన చిన్న చేతితో ఒక చిన్న సూటి బొమ్మని పట్టుకుని, అది నా స్నేహితుడు అని చెప్పారు. కాని ఆ బొమ్మ వెనుక ఒక్కసారిగా మాట్లాడిన శబ్దం, ఇక్కడ ఉండకు అని వినిపించింది. రాత్రి నడకపోయే సమయంలో రమేష్ పాత నోట్లు, పుస్తకాలు, గాజులు అన్నీ ఒక్కసారిగా కిందపడ్డాయి. ఆ ఇల్లు ప్రతి మూలలో జాగ్రత్తగా మెల్లగా శబ్దాలు, అడుగురాళ్లు, నవ్వులు వినిపించాయి. రమేష్ ప్రయత్నించాడు, ఇది కేవలం మనం ఊహించే భయం, కాస్త నిద్రపోతే మర్చిపోతాం అని. కాని అర్జున్ మళ్లీ రూంలోకి పరుగెత్తి వచ్చి, అమ్మా, అది నా వెనక ఉంది అని భయంతో అరవడం మొదలుపెట్టాడు. సుందరి రమేష్ చేతిని బలంగా పట్టుకుని, రాత్రి పూర్తి అయ్యే ముందు మనం ఏదో చేయాలి, లేదంటే మనం ఇల్లు వదులుకోకుండా ఉండకూడదు అని చెప్పింది. అయితే వారు ఇంకా తెలియని భూతశక్తిని ఎదుర్కోవాల్సి ఉంది. ఆ ఇల్లు వాస్తవంగా జాగ్రత్తగా కాపాడబడిన రహస్యాలతో నిండి ఉంది. రాత్రి ఇంకా ఎక్కువ చల్లగా మారింది. గాలి కూలుతూ చెట్లపై చెమటలన్నీ మెల్లగా భ్రమలు సృష్టిస్తున్నాయి. రమేష్, సుందరి, అర్జున్ ఇంకా భయంతో కప్పులకే కూర్చున్నారు. ఆ సమయంలో రమేష్ గమనించాడు, పాత గదిలోని గోడ వెనకటి నుండి ఆవిరి మెల్లగా బయటకు వస్తోంది. అతను దాన్ని దగ్గరగా చూశాడు. అక్కడ ఒక చిన్న, ముడుచుకున్న పుస్తకం పడి ఉండేది. రమేష్ పుస్తకాన్ని తీసుకుని దాని పేజీలు వంచింది. దాంట్లో ఇల్లు పూర్వనివాసుల రహస్యాలు లిఖించబడ్డాయి. ఇల్లు కొన్ని శతాబ్దాలుగా భూతాలకు తావు ఇచ్చే స్థలం. ప్రతి యజమాని ఇల్లు నుండి వెళ్లకపోవడం వల్ల అనుకోని మృతి పాల్పడ్డారు. చివరి యజమాని ఒక పిశాచి శక్తిను ఈ ఇల్లులోని కోణంలో కాపాడి ఉంచాడు. సుందరి కలతతో అడిగింది, రమేష్, మనం ఇల్లు వదులుకుంటే అది మనతో వదిలిపోవడమా? ఆ సమయంలో అర్జున్ కదిలాడు. అమ్మా, అది నా గది దగ్గర ఉంది. అవును, అర్జున్ గదిలో ఒక నీలివర్ణం కాంతి మెల్లగా కదులుతున్నా అది ఒక చిన్న భూతం అని స్పష్టమైంది. రమేష్ దెయ్యాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించాడు. అతను పుస్తకం నుండి తెలుసుకున్న ఒక పురాతన మంత్రం ప్రయత్నించబోయాడు.
కాని మంత్రం మొదలవుతున్న క్షణంలో ఇల్లు అధిక శబ్దాలతో కంపించటం ప్రారంభించింది. వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారింది. కళ్లలో మసకబరిన రేఖలు, గోడలలో రక్తపిండాల పతనం కనిపించాయి. సుందరి అడ్డంగా నిలబడింది. రమేష్, మేము మింగిపోతున్నాం. అర్జున్ చిన్న 2 అడుగులలో భయంతో దెయ్యం వైపు పరుగెత్తాడు. కాని దెయ్యం మెల్లగా దాటుతూ అర్జున్ గుండె లోపల ఒక శాంతి గీతం వినిపించింది. రమేష్ అశ్రువులతో మంత్రం పలికాడు. దెయ్యం ఒక్కసారిగా ఆకారంలో స్పష్టమయ్యింది. అది అసలు దెయ్యం కాదు, రక్షకమైన ఆత్మ అని తెలిసింది. ఆ దెయ్యం రమేష్, సుందరి, అర్జున్ పై దాడి చేయదు. కాని ఇల్లు దెయ్యాల కోసం దృష్టిపెట్టింది. అది కోపంగా మారినప్పుడు తప్పనిసరిగా ప్రమాదం కలిగిస్తుంది. రాత్రి మొత్తం భయభరితంగా కొనసాగుతోంది. రమేష్, సుందరి, అర్జున్, ఆ రక్షక దెయ్యం, మనం అర్థం చేసుకున్నాం. ఇది అసలు హాని చేయలేని ఆత్మ ను ఎదుర్కొని ఇంటిలోని శక్తిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. రమేష్ పుస్తకం ద్వారా తెలుసుకున్న పద్ధతిని ఉపయోగించి ఇంటిలోని శక్తిని శాంతి చేయడానికి మంత్రాలు పలికాడు. ఒక్కసారిగా గదుల్లోని శబ్దాలు తగ్గాయి. గాలి కాస్త చల్లగా, కాని స్థిరంగా మారింది. అర్జున్ అడిగాడు, అమ్మా, అది ఇక అక్కడ ఉందా? సుందరి తల్లిగా, అవును, కాని అది మనకు హాని చేయదు. అది ఈ ఇంటిని కాపాడే ఆత్మ అని చెప్పింది. రమేష్, సుందరి, అర్జున్ కలిసి ఇంట్లోని అన్ని మూలల్లోని దెయ్యాల శక్తిని గుర్తించి పుస్తకంలో చెప్పిన రహస్య మంత్రాలతో శాంతి చేశారు. అంతేకాదు, వారు తెలుసుకున్నారు, ఈ ఇల్లు భయంకరంగా కనిపించినప్పటికీ అసలు రక్షణ కోసం ఉన్న దెయ్యాల ఆత్మలు. అవి తప్పుగా కోపంతో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదకరం. రాత్రి చివర రమేష్ కుటుంబం ఆ ఇంటిలో భయం లేకుండా జీవించడం ప్రారంభించారు. అర్జున్ రాత్రి ఆత్మలపై భయం లేకుండా గుళికలాడాడు. సుందరి ఇంటి వాతావరణాన్ని ప్రేమతో చూస్తూ ఇక్కడ కూడా మన కోరికలతో శాంతి సాధించవచ్చు అని అనుకుంది. ఇల్లు ఇంకా పాతది, కొంచెం విరిగిపోయినది. కాని ఇప్పుడు అది భయానికి కాదు, రక్షణకు ప్రతీక అయింది. రాత్రి పూర్తిగా ముగిశాక రమేష్ కుటుంబం కొత్త ఆశతో నిద్రపోయారు. కాని ఉదయం వచ్చినప్పుడు ఇంటి వాతావరణం ఇంకా మారలేదు. చిన్న చిన్న శబ్దాలు, కళ్లలో కనుమరుగైన ఆకారాలు ఇంకా కనిపిస్తున్నాయి. రమేష్ ఆ పుస్తకం చదివి ఇంటిలోని పాత నివాసుల గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించాడు. ఆ పుస్తకంలో ఉంది, ఈ ఇల్లు భూతాల కోసం మాత్రమే కాదు, పాత తప్పుల నుండి పునరుద్ధరించడానికి కూడా. ప్రతి కొత్త కుటుంబం ఇక్కడికి వస్తే దెయ్యాలు వారు భయం కోల్పోకుండా చూస్తాయి. రమేష్, సుందరి మరియు అర్జున్ ఇంటి చుట్టూ నడుస్తూ చిన్న రహస్య గదులు, రహస్య ద్వారాలు, అంతరిక్షంలో మెల్లగా కదిలే శబ్దాల మూలాలు కనుగొన్నారు. అర్జున్ మెల్లగా రూంలోకి పరుగెత్తి చెప్పాడు, అమ్మా, ఆ గది నుంచి వింత వాసన వస్తోంది. రమేష్ ధైర్యంగా అడిగి, ఏంటి అర్జున్? ఏదైనా చూపిస్తుందా? అర్జున్ చిన్న చేతితో గొప్ప పాత లాకర్ వైపు చూపించాడు. రమేష్ లాకర్ తీయగానే ఒక చిన్న పురాతన బొమ్మ, పుస్తకాలు, శక్తిమంతమైన వాక్యాలు బయటపడ్డాయి. అక్కడ ఉన్న ప్రతి వస్తువు ఇంట్లోని రక్షక దెయ్యాల శక్తిను నియంత్రే సాధనం. ఆగని శబ్దాలు ఒక్కసారిగా ఆగి ఇంటి వాతావరణం కాస్త సాంత్వనాత్మకంగా మారింది. రాత్రి మళ్లీ ఊరిలో చల్లగా వచ్చింది. రమేష్, సుందరి, అర్జున్ ఇంటిలోని రక్షక దెయ్యం సహాయంతో కొంత సాంత్వన పొందారు. కాని పుస్తకంలోని చివరి పేజీలలో ఒక గాఢమైన హెచ్చరిక కనిపించింది. పాత దెయ్యం కోపంగా వస్తే ఇల్లు పూర్తిగా మనలను కప్పివేస్తుంది. ఎప్పుడూ జాగ్రత్త. రమేష్ ఆ లైన్ చదివిన వెంటనే హాల్లోని లైట్లు స్వతహా గట్టిగా కడకడలాడినట్టయ్యాయి. గోడల వెనుక నలుపు కాంతులు తిరుగుతూ ఏదో శక్తి కదులుతున్నట్టుంది. అర్జున్ చిన్న వయసులో భయంతో అడిగాడు, నాన్నా, అది ఇప్పుడు వస్తుందా? అక్కడే గదిలో మంచువంటి పొర ఉత్పన్నమై దానిలో నుండి పెద్ద, మసకబరిన రూపం బయటకు వచ్చింది. ఇది పాత శక్తివంతమైన దెయ్యం, ఇల్లు పాత యజమానుల పాపాలకు ప్రతీక. రమేష్ ధైర్యంగా అడిగాడు, ఎందుకు వచ్చావు? మేము ఇక్కడ న్యాయం చేయాలనుకుంటున్నాం.
దెయ్యం ఒక్కసారిగా మెల్లగా విచిత్రమైన మృదువైన స్వరంలో పలికింది. ఇది నా ఇల్లు. నేను రక్షించాలి. కాని మీరు భయాన్ని కలిగించకపోతే మీరు నష్టపోరు. సుందరి అర్జున్ను దగ్గరకు తీసుకుని మెల్లగా రమేష్ చెవికి చెప్పింది. ఇది శక్తి, కానీ మన భయం తగ్గించకుండా మేము సురక్షితంగా ఉండవచ్చు. రమేష్ ఆ పాత మంత్రం ఉపయోగించి ఇంటిలోని అన్ని దెయ్యాల శక్తిని సమీకరించాడు. ఒక్కసారిగా గదుల్లో కడకడలాడిన లైట్లు, శబ్దాలు, కళ్లలో కనిపించిన ఆకారాలు మెల్లగా శాంతి చెందాయి. రాత్రి చివర రమేష్ కుటుంబం తెలుసుకున్నది. ఈ ఇల్లు భయంకరంగా ఉన్నా నిజంగా రక్షణ కోసం ఉంది. పాత శక్తులు కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదకరంగా మారుతాయి. ధైర్యం, జాగ్రత్త మరియు ప్రేమతో ప్రతి భయంకర పరిస్థితిని ఎదుర్కొనవచ్చు. ఇంట్లో రాత్రి సౌమ్యంగా మారినప్పటికీ రమేష్, సుందరి, అర్జున్ ఇంకా పూర్తి సాంత్వన పొందలేదని అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం ఊరిలో ఒక పాత వ్యక్తి సుదూరంలో ఉన్న రహస్యవంతమైన ఇంటి యజమాని విందుకు వచ్చాడు. ఆ వ్యక్తి రమేష్ను దగ్గరికి పిలిచి చెప్పాడు. ఈ ఇల్లు పూర్వనివాసుల శక్తులతో నిండి ఉంది. మీరు వాస్తవంగా భయాన్ని అధిగమించగలరా? అయితే రమేష్ ధైర్యంతో, మేము తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్న దెయ్యాలు వాస్తవంగా రక్షకులు మాత్రమే. మేము భయంకరంగా ఉన్నా భయం కలిగి ఉండకపోతే ఎటువంటి ప్రమాదం లేదు అని సమాధానం ఇచ్చాడు. ఆ వ్యక్తి నవ్వాడు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకో పాత శక్తి ఈ ఇంటిలో కొత్తగా ఉత్సాహంగా ఉంది. అది పాత యజమానుల కోపం నుండి ఉద్భవించింది. అప్పుడే రాత్రి మళ్లీ గాలికూలి పాత మసకబరిన ఆకారాలు గోడలలో కదులుతూ కళ్లలో కనిపించాయి. కాని ఈసారి అది ఒక కొత్త, శక్తివంతమైన దెయ్యం, ఇంటి పూర్వ యజమానుల కోపం ప్రతీక. రమేష్, సుందరి, అర్జున్ ధైర్యంగా నిలబడ్డారు. రమేష్ పుస్తకం మరియు పూర్వనివాసి సూచనల ఆధారంగా పాత మంత్రం పలికాడు. దెయ్యం ఒక్కసారిగా ఆగి మెల్లగా పలికింది. మీ ధైర్యం, ప్రేమ, జాగ్రత్త నన్ను పాసిఫై చేసింది. మీరు భయం లేకుండా ఉన్నప్పుడు నేను నష్టపెట్టను. సుందరి అర్జున్తో మెల్లగా అడ్డంగా నిలబడి ఇంటి వాతావరణంలో శాంతి వచ్చినట్లయింది అని అనిపించింది. రాత్రి పూర్తిగా చల్లగా, మబ్బులా మారిన సమయంలో రమేష్, సుందరి, అర్జున్ ఇంట్లో చివరి శాంతి కోసం సిద్ధమయ్యారు. అప్పుడే గది మూలలో చెక్కచెక్కలాడే శబ్దాలు వినిపించాయి. రమేష్ లైట్ తీసుకుని వెళ్లాడు. ఆ క్షణంలో గోడలోని ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ కింద మసకబరిన ఆకారం కనిపించింది. సుందరి భయంతో అడిగింది. రమేష్, అది మరలా వస్తుందా? రమేష్ ధైర్యంగా, ఇక్కడ ఉన్న శక్తులు కేవలం తన భవిష్యత్తు కోసం రక్షణ చేస్తాయి. భయపడకండి అని చెప్పాడు. ఆ గదిలో అర్జున్ చేతితో పాత బొమ్మని చూపించాడు. అది మెల్లగా కదిలి చిన్న సంకేతం ఇచ్చింది. రమేష్ పుస్తకం చదివి అర్థం చేసుకున్నాడు. ఇది ఇంటిలోని చివరి రహస్య, పాత యజమానుల శక్తి కలిగిన చివరి ఆత్మ. అది భయం కలిగిస్తే ఇంటి శాంతి దెబ్బతింటుంది. రమేష్ మంత్రం పలికాడు. రక్షక దెయ్యం విందుకు వచ్చి చివరి రహస్య ఆత్మను శాంతపరిచింది. ఒక్కసారిగా గది వెనక ఉన్న శబ్దాలు ఆగిపోయి గోడల్లోని ఆకారాలు మెల్లగా మరలేలా ఉండటం మొదలైంది. సుందరి అర్జున్తో మెల్లగా చిరునవ్వుతో, ఇప్పుడు మనం భయం లేకుండా ఇక్కడ ఉంటాం అని చెప్పింది. రమేష్ కుటుంబం కొన్ని వారాలుగా ఇంట్లో సౌమ్యంగా జీవిస్తోంది. భయంకర శక్తులు శాంతమైనప్పటికీ ఒక కొత్త అనుమానం రమేష్ దృష్టిని ఆకర్షించింది. ఊరి పక్కన ఉన్న ఒక పాత ఇల్లు కప్పలుగా మూతివేసి చాలా కాలం నుండి వాడబడలేదు. స్థానికులు ఆ ఇల్లు దగ్గరికి రాకూడదని హెచ్చరిస్తారు. రమేష్ ఆ ఇంటి పక్కన వెళ్లి చిన్న పరిశీలన చేయగా అక్కడ రక్తపు గీతలు, పాత మంత్రాలు మరియు ఒక రహస్య ద్వారం కనుగొన్నాడు. సుందరి చిందుగా అడిగింది. రమేష్, మనం ఇంకో భయం ఎదుర్కోవాలా? రమేష్ ధైర్యంగా, ఇది మన బాధ్యత. మన ఇల్లు భయంకరమైన శక్తులను అధిగమించింది. ఇప్పుడు ఈ కొత్త రహస్యాన్ని కూడా చూడాలి అని చెప్పాడు. అర్జున్ కదిలి చిన్న 2 అడుగులలో భయంతో, అమ్మా,
అక్కడ ఎవరో చూడబడుతున్నది అని చెప్పాడు. రమేష్ లాక్ తెరిచి ఆ గది లోపల ప్రవేశించాడు. అక్కడ కొత్త, మరింత శక్తివంతమైన దెయ్యం కనిపించింది. పూర్వనివాసి కోపం, ఆశయాలు మరియు అసలు ఇంటికి సంబంధించిన పాత శక్తుల సమ్మేళనం. రమేష్ మెల్లగా మంత్రం పలికాడు. సుందరి అర్జున్తో జాగ్రత్తగా నిలబడి ఆ దెయ్యాన్ని నిశ్చలంగా ఆపడం ప్రారంభించారు. ఒక్కసారిగా గది నుంచి వచ్చే శబ్దాలు తగ్గి కణాలలో చల్లగా, స్థిరమైన వాతావరణం ఏర్పడింది. రాత్రి పూర్తిగా చీకటి మబ్బులతో ముంచబడింది. రమేష్, సుందరి, అర్జున్ కొత్త రహస్య దెయ్యం మరియు పాత శక్తులను చివరిసారి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ ఆ పుస్తకం మరియు పూర్వనివాసి సూచనల ఆధారంగా చివరి మంత్రాన్ని పలికాడు. ఒక్కసారిగా ఇంట్లోని అన్ని గదులు, ప్రతి మూల చల్లగా, కాని సాంత్వనాత్మకంగా కాంతితో నిండాయి. ఆ కొత్త దెయ్యం మొదట భయంకరంగా కనిపించినా మెల్లగా రక్షక స్వరూపంలో మారింది. ఇది చెప్పింది, మీ ధైర్యం, ప్రేమ మరియు జాగ్రత్త, ఇల్లు ఇప్పుడు శాంతియుత స్థలం. అర్జున్ చిన్న చిన్న అడుగులలో ఇంటిగది చుట్టూ పరుగెత్తి నవ్వాడు. సుందరి రమేష్ చేతిని పట్టుకుని, మన భయం మానిపోయింది. ఇప్పుడు ఈ ఇల్లు నిజంగా మన ఇల్లు అని చెప్పింది. రాత్రి చివర రమేష్ కుటుంబం తెలుసుకున్నది. భయం మన ఊహలోనే పెరుగుతుంది, నిజం కాదు. పాత శక్తులు, దెయ్యాలు వాస్తవానికి రక్షకులు మాత్రమే. ధైర్యం, జాగ్రత్త, ప్రేమ ఇవి భయంకర పరిస్థితులను అధిగమించే సాధనాలు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.